ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు నేడే ఆఖరి రోజు. 45 రోజుల పాటు సాగిన ఈ మహాపర్వం నేటితో ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవంగా మహాకుంభమేళా రికార్డు సృష్టించింది. ఈ మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మొత్తం 63.36 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి, స్నానాలు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. ఈ కుంభమేళా మహోత్సవానికి చివరి రోజు కావడంతో పాటు మహాశివరాత్రి పండుగ కూడా కలిసి రావడంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో చివరి రోజున పుణ్యస్నానం చేసేందుకు భక్తులు సంగమానికి పోటెత్తారు. చివరి రోజు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. అలా 12 కుంభమేళాల తర్వాత వచ్చే మహాకుంభమేళాకు భక్తులు అనూహ్యంగా అతి భారీగా హాజరయ్యారు. 144 ఏళ్లకు వచ్చే అరుదైన అవకాశం కావడంతో దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు ప్రయాగ్రాజ్ బాట పట్టారు.